అన్నయ్య, వదిన చేతుల మీదుగా నా పెళ్లి జరిగింది. నీ చేతుల మీదుగా నా పురుడు జరగాలి. అలాగే శ్రావ్య, నువ్వు అడక్కపోయినా ఆ రోజు మేమిద్దరం నీ పక్కనే ఉంటాం. తొందరగా నీ కడుపు పండాలని మేం కోరుకుంటున్నాం. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏమో. దేవుడు అనుగ్రహించాలి, కానీ ఆ రోజు తొందరలోనే వస్తుంది సుభద్ర. అందరం సంతోషంగా ఉంటాం. కంగ్రాచులేషన్స్ అహల్య, కంగ్రాట్స్ రా. సరే నాన్న, మేం బయలుదేరుతాం. ఒక్క నిమిషం ఆగు శ్రావ్య, తొందరే ఉంది, కాసేపు ఆగి బయలుదేరదాంలే. మీ అందరినీ కలవడానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చాడు. ఇంపార్టెంట్ పర్సనా? ఎవరు? ఏంటి బేబీ, వాడిని చూడగానే అహల్య టెన్షన్ పడుతుంది? అదే కదమ్మా, మొన్న కూడా అబ్జర్వ్ చేశాను. వీడిని చూడగానే కంగారు పడుతుంది. సంథింగ్ ఏదో ఉంది మా, అదేంటో వీడు చెప్తే కానీ మనకు తెలీదు. బుల్లబ్బాయి ఎక్కడికి వచ్చాడేంటి? ఎందుకు వచ్చాడు? నిజం చెప్పడానికి వచ్చాడా? రేయ్, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఏం పని నీకు ఇక్కడ? వెళ్ళి ఇక్కడ నుంచే. మీకు మగబిడ్డ పుట్టాడంట కదా బాబు, బిడ్డను చూసి కంగ్రాచులేషన్ చెప్పిపోదామని వచ్చాను. బాబు చాలా బాగున్నాడు. కంగ్రాట్స్ డాక్టర్ సార్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చస్తావు. కంగ్రాట్స్ మేజర్ సార్. కంగ్రాట్స్ మేడం. ఓ సారీ, లేడీస్ కదా, మీకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ బామ్మగారు. ఏంటే వీడు ఏదో నిజం చెప్తానని వచ్చి సోది చెప్తున్నాడు. మొన్న కూడా ఇలాగే టైం అంతా వేస్ట్ చేశాడు మామ్. కంగ్రాట్స్ సార్. నాకెందుకు? సారీ సారీ, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ ఎందుకు? ఇందాక నాకు ట్రీట్మెంట్ చేశారు కదా, ఐ మీన్ ఇంజెక్షన్ చేశారు కదా, అందుకు. అదైతే ఓకే. సోది చెప్పకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి రా. అక్కడికే వస్తున్నాను. మీ అందరికీ ఓ విషయం చెప్దామని వచ్చాను. అదే మొన్నొచ్చి ఓ నిజం చెప్తానని అన్నాను కదా, అది ఈరోజు చెప్దామని వచ్చాను. రేయ్, ఏంట్రా నిజం? రోజు వచ్చి విసిగిస్తున్నావు. ఆ నిజం వింటే మీకు ఇసుగు రాదు. మీ గుండె బలహీనంగా ఉంటే గుండెపోటు వస్తుంది. తప్పుడు మాటలు మాట్లాడావంటే చెప్పుతో కొడతాను వెధవా. ఆయనకి గుండెపోటు రావడం ఏంట్రా? సారీ మేడం, మీరు హట్ అయినట్టున్నారు. అంటే నేను చెప్పే నిజం అలాంటిది అని చెప్తున్నాను, అంతే. తొందరగా నిజమేంటో చెప్పిచావు. ఎందుకు రోజు వచ్చి మా ప్రాణాలు తీస్తున్నావు? కూల్ 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 బామ్మగారు, చెప్పేస్తున్నా.
నిజమేంటంటే అది ఓ ఏంటన్నా ఆగిపోయో? ఇందాక మాట్లాడావు కదా. అదేంటన్నా ఇందాక మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడన్నా. ఏయ్ తొందరగా చెప్పిచావు. నాటకాలు ఆడుతున్నావా? ప్రతిసారి ఏదో నిజం చెప్తానని మా దగ్గరికి రావడం, తర్వాత మాట పోయిందని సైగలు చేయడం. రై, మళ్ళీ ఇంకోసారి వచ్చావంటే షూట్ చేసి పారేస్తాను. పోరా బయటికి, పో పో. మళ్ళీ వీడు టైం వేస్ట్ చేసి చచ్చాడు. ఛ! ఏం శ్రావ్య, ఇక్కడే ఉంటావా? మాతో వస్తావా? వచ్చేస్తాను అత్తయ్య. అన్నయ్య వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. పాపం ఆ బుల్లబ్బాయి అందరి ముందు నోరు తెరిచి నిజం చెప్పాలనుకున్నాడు. ఫైనల్ ట్విస్ట్ మనం ఇలా ఇస్తామని వాడు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. వాడికి అలాగే జరగాలరా. నేను హాస్పిటల్కి వచ్చినప్పుడే వాడు ఇక్కడ అడ్మిట్ అయి ఉండడం నేను గమనించాను. కానీ నేను అహల్య టెన్షన్లో పడి వాడి విషయమే మర్చిపోయాను. నువ్వు వాడిని చూడలేదు. వాడేమో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. మీ ఫ్యామిలీ అహల్య అందరూ ఇక్కడే ఉన్నారని తెలుసుకుని అందరికీ నిజం చెప్పాలనుకున్నాడు. వాడికి ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాం? వాడు ఇక్కడ ఉన్న విషయం ముందే సేఫ్ సైడ్గా నీకు చెప్పాను కదా. అవునరా, వాడు ఇక్కడ చేరిన విషయం నాకు చెప్పడం మంచిదైంది. అందుకే చివరి నిమిషంలో వాడికి మాట రాకుండా నేను ఒక ఇంజెక్షన్ చేశాను. అంతే, వాడికి మాట పోయింది. సారీరా, కానీ మనం డాక్టర్స్గా అలా చేయకూడదు. కానీ చేయక తప్పలేదు. అదేంట్రా, మనం ఏదైనా రోగానికి మందులిచ్చే డాక్టర్స్ మీ. బుల్లబ్బాయి అనేవాడు మామూలు రోగిస్ట్ కాదు. ఒక మంచి కోసం మీ ఇద్దరు దాచిపెట్టిన నిజాన్ని అందరి ముందు చెప్పి నీకు అహల్యకు చెడు చేయాలని చూశాడు. అలాంటి వాడికి అలాంటి శాస్తి జరగాల్సిందే. ఆ రోజు వాడికి మా ఇంట్లో యాక్సిడెంటల్గా గొంతుపోతే ఈరోజు నిజంగానే గొంతు పోగొట్టాం. వాడింకి ఇప్పుడప్పట్లో మాట్లాడు. మొత్తానికి వాడి నుంచి నీకే ప్రాబ్లం రాదురా. నువ్వు అహల్య ఇంకొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు. వాడి నుంచి మీ వాళ్ళకి ఏ నిజం తెలియదు.